ఇక 25వ తేదీ రాత్రి 12:54 నుంచి 28వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది కెరియర్ వైజ్గా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కెరియర్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం కానీ, బిజినెస్ చేసేటటువంటి వారికి మంచి మంచి డీల్స్ రావటం కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటటువంటి వారికి వాటిలో సక్సెస్ రావటం కానీ, ఇవి కొన్ని రకాల మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టైంగా ఉంటుంది. అంటే మీ మాటకు చాలా గొప్పగా విలువ పెరుగుతుంది. కానీ ఒక చిన్న నెగిటివ్ పాయింట్ అంటే ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే ప్రతిదానికి విపరీతంగా ఆలోచన చేయటం అనేటటువంటిది కూడా మంచిది కాదు. ఇక్కడ మీరు బుధవారం రోజున గ్రీన్ కలర్ బట్టలు కనుక ధరించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. 28వ తేదీ ఉదయం నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది లాభాల కాలంగా ఉండబోతుంది. స్నేహితుల ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అకస్మాత్తుగా మంచి వార్తలు వింటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. కానీ భావోద్వేగంతో ఎదుటివారి యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ఇక్కడ మీరు అన్నదానం చేయటం కానీ, పాలు దానం చేయటం కానీ, కోతులకు ఆహారం పెట్టడం కానీ చేయటం చాలా మంచిది. మొత్తం మీద కన్యా రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే వీరికి అదృష్టము, కెరియర్ గ్రోత్, లాభాలు అనేటటువంటివి మూడు మీ వెంట రాబోతూ ఉన్నాయి. సంబంధాలు, మానసిక ఒత్తిడి, ఓవర్ థింకింగ్ వీటిని కనుక మెరుగుపరుచుకున్నట్లయితే ఈ పైన చెప్పినటువంటి 3 అదృష్టము, కెరియర్ గ్రోత్, లాభాలు ఈ 3 కూడా మీ వెంట వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కెరియర్ టర్నింగ్ పాయింట్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 28వ తారీఖున లాభదాయకమైనటువంటి రోజుగా చెప్పుకున్నాం. అంటే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మార్చేసేటటువంటి విధంగా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.